దేవుని పిల్లలు దేవుని నిర్మాణములో దేవుని స్వరూపాలు కలిగినటువంటి నరులందరూ కూడా వారు ఈ లోకానికి ఉప్పుగా ఉండాలని, వారు లోకానికి వెలుగుగా ఉన్నారని, కనుక ఎప్పుడూ వెలుగుగానే ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఉప్పు తన రుచిని, తన సారాన్ని అది కోల్పోకుండా ఉండాలి, అప్పుడే దానికి విలువ. ఉప్పు గనక నిస్సారమైతే, ఒక ఉప్పు ద్వారా కలగవలసిన రుచి ఎలాగైతే ఒక వంటకు గనక ఒకవేళ దొరకకపోతే దాన్ని వాడటంలో ఎలాంటి ప్రయోజనం లేదు. అలాగే ఈ భూమి మీద మనము కూడా వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి తప్ప, వెలుగు సంబంధులు చీకటిలో బ్రతికే వారైతే చాలా ప్రమాదం ఉంది. అయితే దేవుని జనాంగాన్ని, దేవుని ప్రజలను ఆ వెలుగు నుండి చీకట్లోనికి నడిపించడానికి ఈ దినాల్లో ఎన్నో మోసపు మాటలు ప్రకటింపబడుతున్నాయి. మాయా మాటలు అంటాము. లేనటువంటి ఆలోచనలను, మోసపు హృదయాలతో మన జీవితాల్లో అబద్ధాన్ని చెప్పి భ్రమపరిచేటువంటి మాటలు లోకము చెబుతూ ఉంటుంది. ఎందుకంటే వెలుగు నుండి మనము చీకట్లోనికి వెళ్ళడానికి, మాయపు మాటల చేత కుటుంబాలను పాడు చేస్తున్నటువంటి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు పుట్టించటంలో చాలామంది ప్రవీణులైనటువంటి వారు ఉన్నారు. ఆకర్షణీయమైన మాటలు, తీయని మాటలతో మనుషుల యొక్క జీవితాలను వాటిని నాశనం వైపు నడిపించడానికి చేసేటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారు. ప్రతి దశలో, అది యవ్వన దశ అయినా, అది కుటుంబ స్థితి అయినా, అది ఉద్యోగములో అయినా, లోకములో మన కష్టార్జితాన్ని, మనకున్న ప్రత్యేకతలను, మనకున్నటువంటి దేవుని సంకల్పాన్ని నాశనము చేయటానికి లోకం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందండి దేవుని వల్ల. అందుకే నీవు నేను జాగ్రత్త పడాలి. నీ వెలుగు చీకటి కాకూడదు. చీకటిలో వెలుగిచ్చే సాధనము మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన సారము కోల్పోకూడదు. మనము ఎక్కడైతే ఉంటామో అక్కడ రుచిగల సంభాషణ ఉండాలి, అక్కడ సమాధానం ఉండాలి తప్ప మనము గొడవగా మారకూడదు, మనము సమస్యగా మారకూడదు, మనమే చెడును చేసే సాధనముగా మారకూడదు. అందుకే అంటాడు, ఉప్పు ఒకవేళ తన సారాన్ని విడిచిపెడితే ఏమిటి దాని వలన ప్రయోజనం?